హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రామన్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈరోజు నా వీడియోలో దబ్బకాయ పులిహార మా ఇంట్లో మా స్టైల్లో ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను. ఒక బౌల్ కుక్ చేసిన రైస్, దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పెట్టాను. ఆల్రెడీ తాలింపు పెట్టుకున్న పులిహారకి కావాల్సిన పోపు దినుసులు ఆల్రెడీ తాలింపు పెట్టాను, వేయించి పెట్టాను. రుచికి సరిపడినంత సాల్ట్, దబ్బకాయ నుండి తీసిన జ్యూస్. ఇది నిమ్మకాయ అంత పులుపు ఉండదు, కానీ పుల్లగానే ఉంటుంది. ఇది వచ్చి 1 స్పూన్ ఆవాలు, జింజర్తో పేస్ట్ చేసిన పేస్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పేస్ట్ని ఈ రైస్లో యాడ్ చేసేస్తున్నాం. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇంతకుముందు రైస్లో కొంచెం కలిపాను, దానివల్ల ఆల్రెడీ ఉంది దీంట్లోనే యాడ్ అయ్యేది. బాగా రైస్కి పట్టేలాగా కలిపి ఇప్పుడు ఈ పోపులు కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము పులిహోరకు కావాల్సిన పోపు దినుసులన్నీ దీంట్లో యాడ్ చేసేసాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ రైస్లో కొంచెం యాడ్ చేశాను. ఇది ఒకసారి కలుపుకుందాం పోపు మొత్తం. తర్వాత దీంట్లో ఈ దబ్బకాయ నుండి తీసిన జ్యూస్ కూడా యాడ్ చేసేద్దాం. పులుపు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం, మనం ఎంత తింటాము అనే దాన్ని బట్టి వేసుకోవాలి పులుపు అనేది. దీన్ని ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. దబ్బకాయ ఇట్లా ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసి స్క్వీజ్ చేశాను. ఇది టేస్టీగా, పుల్లగా, కమ్మగా ఉండే దబ్బకాయ పులిహార రెడీ. ఇది మన వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా ప్రసాదంగా తీసుకుందాం. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.